నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి, నేను ప్రజల తరపున మాట్లాడాలి అంటే నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి రోజు ఆయన అడుక్కుంటున్నారు. కానీ నిజంగా ప్రజల పక్షాన మాట్లాడాలి, ప్రజల తరపున పోరాడాలి అంటే ప్రతిపక్ష హోదా కావాలా? మరి అలాంటిది షర్మిల గారికి లేదు కదా. అయినా కూడా ఈ రోజు ఆవిడ చంద్రబాబు గారికి రైతుల సమస్యల గురించి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లారు. అంటే ఒక నిజమైన నాయకుడైతే మరి ఏ విధంగా ఉండాలి? జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ప్రజా సమస్యలపై స్పందించే తీరు కరెక్టేనా? అసలు నిజంగానే ఒకే కుటుంబంలో జన్మించినటువంటి వీళ్ళిద్దరి మధ్య తేడా ఏ విధంగా ఉంది అన్న చర్చ వీళ్ళ ప్రవర్తన చూసిన తర్వాత ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మరి నిజంగా ప్రజలు మాట్లాడుకుంటున్న దాంట్లో మరి వాస్తవం ఎంత ఉంది, ఇద్దరి మధ్య తేడా ఏంటి, ప్రజా సమస్యలపై పోరాటానికి నిజంగా ఒక నాయకులకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం అండి. నమస్తే అండి మేడం. ఈరోజు రైతుల సమస్యలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, వాటిపైన కొంచెం దృష్టి పెట్టండి అని చెప్పి షర్మిల గారు చంద్రబాబు గారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళారు. సో దీని తర్వాత అంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు మీద ఉన్నటువంటి నెగిటివిటీ ఇంకా ఎక్కువైంది ప్రజల్లో. చూడండి, అసలు షర్మిల గారిని చూసి నేర్చుకోవాలి అన్న కూడా అనుకుంటున్నట్టు తెలుస్తోంది. నిజంగానే మరి ఆవిడకి ప్రతిపక్ష హోదా లేదు, ఈవెన్ ఆవిడకి ఒక పదవి కూడా లేదు. అయినా ఆవిడ స్పందించే తీరు ఏ విధంగా ఉంది, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించే తీరు ఏ విధంగా ఉంది, మీరేం చెప్తారు? ఇప్పుడు అర్థమైందా మీకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెల్లిని ఇంట్లోంచి పంపించేశాడు? ఆవిడ అసలైన నాయకురాలు అవుతుంది. ఈవిడ భవిష్యత్తులో నా ముఖ్యమంత్రి పీఠానికి ఎసరు పెడుతుందని భయపడే ఆయన ఇంట్లోంచి పంపించేశాడు. అందుకే రాజ్యసభ సభ్యత్వం కూడా ఇవ్వలేదు. అంటే మీరు అన్నారు కదా, నాయకుడు అనేవాడు గాని నాయకురాలు అనేవాళ్ళు గాని ప్రజా సమస్యల మీద స్పందించాలి. అక్కడ మీరు అన్నట్టు పదవి ముఖ్యం కాదు. ఏ పదవి లేకపోయినా మీరు ప్రజల్లో ఉండి పోరాటం సాగిస్తూ ఉంటే ప్రజలే మీకు పట్టం కడతారు. అంతేగాని నాకు పదవి ఇవ్వండి, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి, లేకపోతే నేరాను, లేకపోతే నేను మాట్లాడను, లేకపోతే నేను ప్రజా సమస్యలు వివరించను అంటూ హఠం చేస్తే జగన్మోహన్ రెడ్డి లాగా ఉంటారు. అంటే ఎందుకంటే నిజంగా నాయకుడు అనేవాడు అవేం ఆలోచించడు. వాళ్ళు ఏం చేస్తారు, ముందు వెళ్ళి వాళ్ళ గళం వినిపించేస్తారు. నేను ఎక్కడ కూర్చున్నాను, నేను ఎక్కడ నిల్చుని కూడా మాట్లాడచ్చు, తప్పులేదు. మిమ్మల్ని ఒక కార్నర్ లో నిల్చోబెట్టారనుకోండి, మీరు నిజమైన నేత అయితే అక్కడ నిల్చుని మాట్లాడతారు. అంటే నిజంగా ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి 10 నిమిషాలు టైం ఇచ్చినా చాలు కదా. ఎగ్జాక్ట్లీ 10 నిమిషాలు కూడా అక్కర్లేదండి. మీరు 2 నిమిషాల్లో మీరు చెప్పదలుచుకున్నది ప్రజల తరఫున వినిపించవచ్చు. అక్కడ మనం ఎంతసేపు మాట్లాడామనేది కాదు కదా. ఇప్పుడు మనం కొన్ని విషయాల్లో వాసి కంటే రాసి ముఖ్యం అంటాం. అట్లాగా మీరు ఎన్ని మాటలు మాట్లాడారనేది అవసరం లేదు. మంచి మాట ఒక్కటి చెప్పినా చాలు కదా. ఒక వాక్యంలో మీరు చెప్పదలుచుకుంది చెప్పచ్చు. నేను అనేది నాయకుడు అనేవాడికి ఆ ప్రతిభ ఉండాలి. నువ్వు నాయకుడు కాదు కాబట్టే నువ్వు ఇవన్నీ కోరుకుంటున్నావు. నాకు Z+ కేటగిరీ లేదు, లేకపోతే నాకు కేబినెట్ ర్యాంక్ హోదా లేదు, లేకపోతే నాకు బుగ్గ కారు లేదు, అవి కాదు. ఇవాళ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నారు. ఇప్పుడు షర్మిల ఏం చేశారు, ఓ ఉల్లిపాయ దండ వేసుకుని వెళ్ళారు, పక్క ఆయనేమో ఒక టమాటా దండ వేసుకుని, ఇంకొకరు పచ్చిమిరపకాయల దండ వేసుకున్నారు. దట్ ఈస్ కాల్డ్, అంటే అది విజువల్ రిప్రజెంటేషన్. విజువల్ రిప్రజెంటేషన్ అంటే మనం కనిపించేలే, వీటి మీద మేము పోరాటం చేస్తున్నాం, ఇది రైతులకు సంబంధించినవి, వీటి మీద మీరు దృష్టి పెట్టండి అని ముఖ్యమంత్రికి చూపించడం. చంద్రబాబు నాయుడు గారికి తెలియదు కదా, ఇవన్నీ తెలుసు, ఆయన చేయాల్సినవి చేస్తున్నారు. కానీ షర్మిల నిన్నటి వరకు ఏం మాట పడింది ఆవిడ? ఈవిడ ఎంతసేపు అన్నగారిని తిడుతోంది, అన్నగారి మీదే పోరాటం చేస్తోంది. ఒక కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఆవిడ ప్రజా సమస్యల మీద గళమెత్తడం లేదు. ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏం అండలేదు, కూటమి ప్రభుత్వానికి ఏమి చెప్పట్లేదు, ఈవిడ సలహాలు ఇవ్వట్లేదు అన్న. సో ఇవాళ ఆవిడ ఒక రైతు సమస్య తీసుకుని అక్కడికి వెళ్లారు. అయితే అక్కడ ఆవిడ మాట్లాడిన మాటల్లో కొన్ని అప్రస్తుతాలు ఉన్నాయి. అవేంటి, రాజశేఖర రెడ్డి హయాంలో రైతులు బ్రహ్మాండంగా ఉన్నారు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ఉంది, ఆంధ్రప్రదేశ్ ఇంకేదోగా ఉంది. కానీ ఆవిడ మర్చిపోతున్న విషయం ఏంటంటే అప్పుడు కూడా కరువు వచ్చింది, అప్పుడు రైతుల్ని మార్కెట్ యార్డ్ లో కొట్టించాడు, ఆయన తరిమించాడు రాజశేఖర్ రెడ్డి. జరగాల్సినవి జరిగాయి. ఇంకొకటండి, ఇప్పుడు మనం 2000 సంవత్సరానికి ముందో, లేకపోతే 95కు ముందో, లేకపోతే 70కి ముందో పరిస్థితులు వేరేగా ఉంటాయి. అంటే ప్రతి దశాబ్దానికి పరిస్థితులు మారుతాయి, తర్వాత ప్రజల సంఖ్య మారుతుంది, మీకు జనాభా పెరుగుతుంది. జనాభా నిష్పత్తి ప్రకారం కొన్నిసార్లు ఆహార ధాన్యాలు ఉండవు, సప్లై ఉండదు, సప్లై ఉంటే డిమాండ్ ఉండదు, డిమాండ్ ఉంటే సప్లై ఉండదు. ఇప్పుడు మీకు ఆర్థిక శాస్త్రం అదే కదా నేర్పిస్తుంది. కొన్నిసార్లు రేటు పడిపోయిందంటే సప్లై పెరిగినట్టు. దానికి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇప్పుడు రేట్లు పెంచుతారు, రేట్లు ప్రభుత్వం ఇస్తోంది. ఇప్పుడు మనం మిర్చి చూసాము. అట్లా ప్రతి సంవత్సరం కొన్నిసార్లు మీకు అతివృష్టి అనావృష్టి లాగా అతిగా పంట పండడం, లేకపోతే పండకపోవడం. అంటే ఇప్పటికీ రైతుల సమస్యలపై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారే స్పందిస్తూ ఉన్నారు. ఎక్కడో అరకొర ఏమైనా సమస్యలు ఉన్నా ఆయన దృష్టికి వెళ్ళని వాటిపై ఆవిడ వచ్చి మాట్లాడినా ఆయన వెంటనే పట్టించుకొని
నేను వెంటనే సాల్వ్ చేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. correct. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని మనం తీసుకున్నట్టయితే ఆయన ప్రతిపక్ష హోదా కావాలి, అసెంబ్లీకి రాను అంటారు. మళ్ళీ నాకు గవర్నమెంట్ తరపు నుంచి ఇచ్చినట్టు వెహికల్ వద్దు, నాకు వేరే లగ్జరీ వెహికల్ కావాలి అని అడుగుతారు. అలాగే చంద్రబాబు గారికి ఎంత సెక్యూరిటీ కావాలో నాకు అంతే సెక్యూరిటీ కావాలని అడుగుతారు. కానీ ప్రజా సమస్యల పైన అసలు పులివెందుల ప్రజలు ఏ విధంగా ఉన్నారని పట్టించుకోకుండా వెళ్ళి యలహంక ప్యాలెస్లో ఉంటున్నారు. ఇప్పుడే మళ్ళీ యూరప్ ట్రిప్ అంటున్నారు. అసలు ఏంటి మరి ప్రజా సమస్యలపై ఆయనకున్న చిత్తశుద్ధి ఎక్కడిది? ఆయన మరి ఇవన్నీ అంటే చేయాల్సినవి చేయకుండా ఆయన పదవికి తగ్గట్టు ఇవన్నీ కోరికలు కోరడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇక్కడ మీరు రాజశేఖర్ రెడ్డి ఆ పిల్లాడిని అట్లా పెంచాడు, అడిగినవన్నీ ఇచ్చేసి గారంగా పెంచి తల్లి తండ్రి. అంటే మీకు ఒక స్పాయిల్డ్ కిడ్ ఎలా ఉంటాడో జగన్మోహన్ రెడ్డి ఉదాహరణ, ఒక మంచి కిడ్ ఎలా ఉంటాడో చంద్రబాబు నాయుడు గారు ఉదాహరణ. అంటే కష్టపడి పెరిగితే ఆ తత్వం వేరేగా ఉంటుంది, మీకు కూర్చోపెట్టి మేపితే తత్వం ఇలా ఉంటుంది. సో నేను అనేది ఏంటంటే ఇక్కడ సిల్వర్ స్పూన్ తో పుట్టలేదు ఆ పిల్లాడు, ఎవరు జగన్మోహన్ రెడ్డి అనే అబ్బాయి. కానీ పెరిగాక ఏమైందంటే అపనంగా ఆస్తులు వచ్చేసరికి డిమాండ్స్ పెరిగిపోయాయి. ఆ డిమాండ్స్ ఎంతవరకు వచ్చింది? ప్రభుత్వ వెహికల్ ఏదైతే ఇచ్చారో వాహనం, నాకు ఇది కాదు అది కావాలి, నువ్వేనా అల్లుడువా, కొత్త అల్లుడువా, ఏదైనా అత్తగారు మామగారిని అడిగితే చచ్చినాడు వాళ్ళు గజగజ వణికిపోయి అమ్మో పిల్లని పెళ్లి చేసాము, నీకన్నా ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ పిల్లలాగా అప్పచెప్పారా? కాదు కదా. కాబట్టి నువ్వు అడిగిన దానికి ఒక అర్థం ఉండాలి. అసలు ప్రజలు తిరగబడలేదు ఇంకా. మీకు మన నేపాల్ చూసాం కదా, అట్లా అసలు 2019 నుంచి 24 మధ్యలో ఒక్కసారి తిరగబడి ఉంటే జగన్మోహన్ రెడ్డికి చుక్కలు కనిపించేవి. కాకపోతే ఎక్కడికక్కడ వాళ్ళని అణి చేశాడు. అయితే ఇక్కడ మీరు అన్నారు చూడండి, ప్రజల గురించి పట్టించుకోడా, ప్రజలంటే ఎవరో అని అడుగుతాడు. ఎప్పుడు ప్రజలు గుర్తుకొస్తారంటే 2029 ఎన్నికల ముందు ప్రజలు గుర్తుకొస్తారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి నాయకత్వ లక్షణాలే లేవంటారా? ఖచ్చితంగా లేవండి, ఖచ్చితంగా లేవు. దోపిడీదారు ఎవడు అంటే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మీకు అంతిమ లబ్ధిదారుడు కదా, అంతిమ దోపిడీదారుడు జగన్మోహన్ రెడ్డి. మీరు ఖచ్చితంగా రాసుకోండి. కాబట్టి ఈయన ఇలాగే ఉంటాడు. ఇప్పుడు లగ్జరీ కార్లు అడుగుతాడు, ఇప్పుడు సిబిఐ దగ్గర పర్మిషన్ తెచ్చుకుని పారిపోతున్నాడు, పారిపోయి అక్కడ దాచుకుని వస్తాడు సంపాదించిన దాంట్లో. మరి 175 కోట్ల బంగారు నాణాలట, మరి అవి దాస్తాడా, బంగారు కడ్డీలు దాచుకుంటాడా, లేదు బంగారు బిస్కెట్లు దాచుకుంటాడా, నోట్ల కట్టలు దాచుకుంటాడా మనకు తెలియదు. అయితే మీరు అన్నట్టు ఇప్పుడు షర్మిల అనే వ్యక్తి ఓకే, తను పోరాటం అని ఇవాళ వెళ్లి వినతిపత్రం ఇవ్వడం అనేది ఒక మంచి పరిణామం, తప్పలేదు. దాన్ని మనం నెగిటివ్ గా చూడక్కర్లా. ఇప్పుడు కొన్ని చోట్ల సమస్యలు ఉండొచ్చండి, ప్రభుత్వానికి తెలుసున్నా కూడా దాన్ని అమలు చేయడంలో కొద్దిగా డిలే కావచ్చు. సరే, ఆ డిలేని కూడా అక్కడ తీసుకెళ్లి చూపిస్తే వెంటనే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, అక్కడ సమస్య సాల్వ్ అయిపోతుంది. కాబట్టి అంటే నేను అనేది నాయకురాలు ఎలా ఉండాలి, నాయకుడు ఎలా ఉండాలి అనే లక్షణాలు మీరు తీసుకున్నప్పుడు ఒకే కుటుంబంలో ఒక స్పాయిల్ కిడ్, ఒక మంచిగా అంటే ప్రజా సమస్యలు పట్టించుకునే కిడ్ కింద మీరు ఒక జగన్మోహన్ రెడ్డిని, ఒక షర్మిలని చూడండి. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక ఫెయిల్యూర్ నాయకుడు. ఇంకా మీకు కొద్దో గొప్ప ఇంకా రేపొద్దున్న నాయకత్వ లక్షణాలు ఉన్నవి షర్మిలకి. ఆవిడ రేపొద్దున ఒక ఎంపీ కావచ్చు, లేదు ఎమ్మెల్యే కావచ్చు, అట్లీస్ట్ తన వాణిని ఆవిడ వినిపించగలరు తన సొంతంగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.